ఈరోజు నేను ఒకవేళ ఎప్పుడన్నా రెడీ అవ్వాలనుకుంటే ఎలా రెడీ అవుతానో మీకు చూపిస్తాను. కానీ ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం నేను ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అంటే సెన్సిటివ్ విషయమే. కానీ అది ట్రూత్. మాట్లాడాలనిపించింది అందుకే. రీసెంట్‌గా రిలీజ్ అయిన 'గర్ల్ ఫ్రెండ్' మూవీలో ఫీమేల్ ఫ్రెండ్‌షిప్స్ గురించి బాగా చూపించారు. నిజమే. అది స్క్రీన్ వరకు చాలా బావుంది. కానీ నిజంగా రియల్ లైఫ్‌లో అలాంటి ఫ్రెండ్‌షిప్స్ చాలా రేర్ అనమాట. అస్సలు ఉండవు అని చెప్పలేము. ప్రతి ఒక్కళ్ళకి అలాంటి ఒక ఫ్రెండ్‌షిప్ దొరుకుతది అని కూడా చెప్పలేము. చాలా కష్టం అలాంటి ఒక ఫ్రెండ్‌షిప్ దొరకటము. నేను దుర్గా అవుతాను ఎవరికన్నా. కానీ నేను భూమా స్టేజ్‌లో ఉన్నప్పుడు నాకెవరైతే దుర్గా దొరకలేదు. నన్నడిగితే మాత్రం ప్రతి అమ్మాయికి దుర్గా మాత్రం మన అమ్మాయే అయితదనమాట. మన అమ్మ వాళ్ళు ఎంతో చూసి చాలా ఎక్స్‌పీరియన్స్ తోటి మనకొక సలహా చెప్తారు. అది ఇప్పుడు మనకి అర్థం కాకపోవచ్చు. కానీ తర్వాత మాత్రం చాలా బాగా అర్థమవుతుంది. ఆ రోజు మమ్మీ ఎందుకలా అనింది అనేది తర్వాత అర్థమవుతుంది. ఏజ్‌ని బట్టి మెచ్యూరిటీ వస్తది. అవును నిజమే. కానీ మమ్మీ వాళ్ళు చెప్పేటప్పటికి మనకు అర్థం కాదు. కానీ నిజం చెప్పాలంటే ఫీమేల్ ఫ్రెండ్‌షిప్స్ ఎలా ఉంటాయంటే నాకు దొరికిన ఫ్రెండ్‌షిప్ ఎలా అంటే నాకు ఫేస్ మొత్తం అంతా పింపుల్స్ వచ్చి నేను బాధపడుతుంటే, నా ఫ్రెండొచ్చి ఒక్క పింపుల్ వచ్చినందుకు బాధపడుతూ నాకే వచ్చి చెప్తది. అలాంటి ఒక ఫీమేల్ ఫ్రెండ్‌షిప్స్ నాకు రియల్ లైఫ్‌లో ఎదురయ్యాయనమాట. ఒక్కళ్ళు గూడా మెచ్యూరిటీ లేకుండా ఉన్నారు. నేను మెచ్యూరిటీగా ఉంటే వాళ్ళు ఇమ్మెచ్యూర్ ఉన్నారు. నేను ఇమ్మెచ్యూర్‌గా ఉన్న టైంలో వాళ్ళు మెచ్యూర్ ఉన్నారు. అలా అలా డిఫరెంట్ ఫ్రెండ్‌షిప్స్ అయితే నాకెదురయ్యాయి. కానీ అల్టిమేట్‌గా మాత్రం నా దుర్గ వచ్చేసి మా అమ్మే. మా అమ్మే నా దుర్గ. నేను భూమాలాగా ఉన్నాను. అప్పుడు కూడా మా అమ్మే నాకు దుర్గా అయింది. ఇప్పుడు కూడా నేను దుర్గాలాగా మారాను. అయినా సరే మా అమ్మే నాకు దుర్గా.